వస్తుంది కదా ఈ 15-20 రోజులలో దాని గురించి ఎట్లా పాటించాలి, ఎట్లా చేయాలి పూజ విధానం అనేది మాకు వివరించమని కోరుతున్నాం. ప్రతి ఇంట్లో గణేష నవరాత్రులు చేసుకోవాలి. ఒక గణపతి ఒక ఇంట్లో 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు ఒక్క నిద్రన్న చేసిపోతే ఆ ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ తీసుకుపోతాడు. ప్రతి ఇంట్లో గణపతి పూజ చేయాలా. ఇది ధర్మ ప్రాతిపదిక మీద ఒక ఐకమత్యం. ఇది రిలీజియన్ ప్రకారంగా కూడా ఒక కమ్యూనిటీ పవర్. ఇది ప్రతి ఇంట్లో గణపతిని పెట్టండి. ముంబైలో నేను పనిచేసేటప్పుడు చూస్తుంటే ప్రతి ఇంట్లో గణపతిని పెడుతుండ్రు. ఒకరేమో ఒకే నిద్ర చేపిస్తుండ్రి, కొందరు 3 నిద్రలు చేపిస్తుండ్రి, కొందరు 5 నిద్రలు, కొందరు 7 నిద్రలు, కొందరు 9 నిద్రలు. ప్రతి ఇంట్లో చిన్న మట్టి వినాయకుని పెట్టుకోండి. ఆ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఇల్లు పవిత్రంగా ఉంటది కదా, అందరూ శాంతిగా ఉంటారు కదా. దానివల్ల కొన్ని దైవ కళలు మీకు యాక్టివేట్ అవుతాయి శరీరంలో. ఇల్లు పవిత్రంగా ఉండడం వల్ల రోజు తుడుస్తాం, ఊడుస్తాం, ఇంత ధూపదీప నైవేద్యాలు పెడతాం, ఇంట్లో ఉన్న బ్యాక్టీరియోఫేజ్ అంతా పోతుంది, ఇల్లు స్వచ్ఛతగా మారుతుంది. అర్థమవుతుందా? మనశ్శాంతి వస్తుంది, పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. సమాజంలో కూడా ఆధ్యాత్మిక పరిమాణాలు వెదజల్లి సమాజంలో ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది. ఎవరికన్నా గణపతిని పెట్టుకోవడానికి డబ్బులు లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను డబ్బులు వేస్తా, తెచ్చి పెట్టుకోర్రి. పూజకు సంబంధించిన పైసలు కూడా ఖర్చు, నేను డబ్బులు వేస్తా, పూజలు చేసుకోర్రి. మట్టి వినాయకుని ప్రతిమ తెచ్చి పెట్టుకోండి. గల్లీలలో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తెచ్చి పెట్టుకోండి, ఏం కాదు. అవి నదులలో కలిపితే కలుషితం అయితే కదా, అదైతే ఇదైతే కదా అని మన అస్తిత్వాన్ని దెబ్బతీయనికే పెట్టినరా వెళ్ళ. దయచేసి అపోహాలకు మీరు మోసపోవద్దు, లక్షణంగా పెట్టుకోర్రి. నదులు కలుషితం కాకుండా మళ్ళీ సంవత్సరం వరకు నదులను ఫిల్టర్ చేయండి, ప్యూరిఫైడ్ చేయండి. ఏం చేస్తుంది? రోడ్ల పక్కల చెత్త అంతా వాడేసి, డస్ట్బిన్లలో చెత్తలు వాడేసి, డ్రైనేజ్ అంతా గబ్బు లేపుతుంటే చేస్తలేరు. ఇప్పుడు శుద్ధి చేస్తలేరా? అవు మా రిలీజియన్లో ఒక ప్రమాణం ఉంది, మా హక్కు అది, మా ధర్మం, మేము చేస్తాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? లేదంటే మాకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వండి, మేము చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, మిషన్లు పెడతాం, నదులన్నీ శుద్ధి చేస్తాం కాదా? ఇంకోటి పూజ విధానం స్వామి. పూజ విధానం సర్వసామాన్యమే. ప్రతిరోజు శుచిగా స్నానం చేసుకోండి, ధూపదీప నైవేద్యాలు పెట్టండి, హారతి ఇవ్వండి. గణేశుని పాట, భజనలు, సంకీర్తనలు వస్తే అష్టోత్తరము, గణేష దండకము, సహస్రనామాలు, అష్టోత్తరాలు. గణపతికి గరికంటే ఇష్టం, ఉండ్రాళ్ళంటే ఇష్టం, లడ్లంటే ఇష్టం, లడ్లు, మోదకలంటే ఇష్టం. మొన్న ఇంకోటి కూడా నేను వీడియోలో చూశాను, మీరు చెప్పింది ప్రాణ ప్రతిష్ఠ అనేది శాస్త్రోక్తంగా జరగాలి, అది మీకు రాదు. మట్టి విగ్రహం తెస్తారు కదా మార్కెట్ నుంచి, 1 డే బిఫోర్ తెచ్చుకోండి. రేపు తెల్లారితే గణపతిని కూర్చోబెట్టాలి, ఈరోజు రాత్రి తెచ్చి పెట్టుకోండి. తగు పూజా ద్రవ్యములు, 21 పత్రాలు అంటే 21 రకం ఆకులు అన్ని తెచ్చుకోండి. పూజా సామాగ్రి తెచ్చుకోండి. పొద్దున్నే 3 గంటలకు లేవు, అలారం పెట్టుకొని ఇండ్లన్నీ శుభ్రం చేసుకోండి, స్నానం చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్ చేస్తారు. ఏం చేస్తారు? ఇండ్లన్నీ శుభ్రం చేసుకొని స్నానం చేస్తారు, అది తప్పు. స్నానం చేసి ఇండ్లు శుభ్రపరచుకోవాలి. మళ్ళీ నీకు మంచిగా అనిపించలేదంటే మళ్ళీ స్నానం చేయి, కానీ స్నానం చేసి ఇండ్లు శుభ్రపరచు. శుభ్రతలతో కూడా దేవత ఉంటుందయ్యా, జ్యేష్ఠాదేవి ఉంటుంది. శుభ్రతలో కూడా సీతాలాదేవి ఉండదు. ఇంట్లో పొరకట్లో కూడా ఒక దేవత ఉంది, చాటలో కూడా ఒక దేవత ఉంది. అశుద్ధిగా వాళ్ళని తాకవలదు, పాపం. స్నానం చేసి శుద్ధి చేసుకోండి, మళ్ళీ స్నానం చేయండి. పూజా మంటపం ఏర్పాటు చేసుకోండి, గణేష ప్రతిమ అక్కడ పెట్టండి. మట్టి విగ్రహానికి అభిషేకం చేయరాదు కదా, ఆల్టర్నేటివ్ పసుపుతో గణపతి ప్రతిమ చేసి పెట్టుకోండి. ఉద్దరినితో 2 చెంచాలు నీళ్ళు పోయండి, అభిషేక మంత్రాలు చదవండి. పంచామృతాలు వేయండి, పంచామృత మంత్రాలు చదవండి. మంత్రాలు కూడా రాలేదంటే ఓ గణనాథ నీకు పాలు పోస్తుండా, ఓ గణనాథ నీకు నీళ్ళు పోస్తుండా, ఓ గణనాథ నీకు అక్షింతలేస్తుండా. ఇది పూజనే, ఇది మానస పూజ. అర్థమైనా? మాటే మంత్రము, మాటనే మంత్రము, మంత్రమే ఛందస్సు రూఢి. మంత్రం రాకపోతే మాటనే శాసనం. మాటలతోనే పూజ చేయండి. నేను ఒక ఆయన నాతోనికి వచ్చినప్పుడు ఏం చెప్పినా, స్వామి నాకు నత్తి వస్తుంది, నాకు మంత్రాలు చదవనీకి రాదన్నాడు. మాట్లాడన్నా, వాస్తవంగా ఇక్కడ కొంచెం ఓకల్కోటు ప్రాబ్లం ఉంది, నత్తి మాట్లాడతాను. శివయ్య అన్నం అంటే ఇంకొక రకంగా అంటుండే ఆయన. ఏమన్నామని తెలుసా? హ్రీం, క్లియర్గా అంటుండే హ్రీం. అది ఒక్క మాట బాగా వస్తుంది. హ్రీం హ్రీం అనుకుంటేనే పూజ చేయమన్నా.
నెల లోపల వచ్చిండు, ఆయన జ్ఞాన నేత్రంలో ఎంత ఎనర్జీ కనిపించిందో, చక్రాస్ అన్ని యాక్టివేట్ అయిపోయినాయి. అర్థమైందా? అట్లా మంచిగా స్వామీజీ పూజ చేసుకోవాలి, హారతి ఇయ్యాలి, కొబ్బరికాయ కొట్టాలి. గణేశుని యొక్క ప్రసాదం ఒక 5 మంది కన్నా పంచి తినాలి. మొదలనే యజమాని నోట్లో వేసుకోకూడదు. ఓకే స్వామి. గౌరీ వ్రతం, గణపతి వ్రతానికి ఇది నియమం. సత్యనారాయణ స్వామి వ్రతానికి నియమం. ప్రసాదం అతిథులకు ఇచ్చిన తర్వాత యజమాని స్వీకరించవలే, మొదట యజమాని స్వీకరించరాదు. కానీ పంతులు ఏం చేస్తారంటే ఆ, తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత సత్యనారాయణ స్వామికి గౌరీ వ్రతమునకు, అదే సత్యనారాయణ స్వామికి గౌరీ వ్రతానికి, గణపతి వ్రతానికి తీర్థ ప్రసాదములు యజమాని మొదట స్వీకరించవలదు. ఆచార్యుడు పుచ్చుకున్న తర్వాత వచ్చిన పూజకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత కర్తకి ఇవ్వాలి, యజమానికి ఇవ్వాలి. వేరే దేవుళ్ళకి ఇవ్వచ్చు. వీళ్ళకే మీరు ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అమ్మవారికి కానీ ముందు మాకు ఇచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేనే తప్పులే. ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు అట్లా. ఇప్పుడు ఆచార్యులు కూడా ఫ్రస్ట్రేషన్ లో పడతారు పాపం. ఇప్పుడు నేనే తప్పు. సరే ఫస్ట్ మీరే తీసుకోండి, తర్వాత అందరికి ఇచ్చేసి పోయిన గొడవ ఎందుకు పంచాయతీ. కానీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని చేసుకొని మేము పాటిస్తున్నాం అంతే. అంటే వాళ్ళు ఇస్తేనే మేము వెళ్ళిపోతాం, మీకు తీర్థప్రసాదం ఇచ్చిపోతానే అంటారు. పూజలో కూడా ఒక పంక్తి ఉంటది రెడ్డేమా. ఆచార్యుడు పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తాడు కదా, హారతి తొలత మీరే తీసుకోవాలి, యజమానే తీసుకోవాలి ఫస్ట్. మంత్రక్షితలు కూడా మీకే ఇవ్వాలి, తీర్థ ప్రసాదాలు కూడా మీకే ఇవ్వాలి. కానీ ఈ ముగ్గురికి ఫస్ట్ మీకు ఇయ్యరాదు. ఈ ముగ్గురు పూజల్లో హారతి మీకు ఇవ్వాలి, మంత్రక్షితలు మీకు ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వాలి, తీర్థ ప్రసాదాలు మాత్రం మొదట ఆచార్యుడు పుచ్చుకొని అతిథులకు ఇచ్చిన తర్వాత యజమానికి ఇవ్వాలి. దీంట్లో జర లోతు ఉంది అర్థం, దీనిలో వేరే అర్థం ఉంది. యజమాని యొక్క యశస్సు, యజమాని యొక్క సంపత్తి, యజమాని యొక్క ధర్మం దాని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ గణేశుని అవతారము, ఆయన పుట్టు పూర్వోత్తరాలు, గౌరీ యొక్క అవతారము, సత్యనారాయణ స్వామి గురించి మన మూలాలు తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇంకోటి స్వామి, ఇప్పుడు మేము దీక్ష తీసుకుంటే నియమ నిబంధనలు ఏంది, ఇంట్లో సంసారం చేసుకుంటే దీక్ష తీసుకోవచ్చా, ఎట్లా ఉండాలి, మాకు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, అవన్నిటిని ఎట్లా నిర్వహించుకొని తీసుకోవాలి? దీక్ష తీసుకున్నా కూడా ఏ నియమాలు పాటించకపోయినా ఏ ఇబ్బందులు లేవు. సావుకోవచ్చు, కాన్పుకోవచ్చు, సమృతకోవచ్చు, వచ్చి స్నానం చేసుకోవచ్చు, నీ జపం చేసుకోవచ్చు. ఒకటి, మీ భార్య ఉంటే మీ భార్యతోనే ఎల్లప్పుడూ మీరు సుఖంగా ఉండొచ్చు, నియమాలు లేవు. ధర్మంలో చెప్పిన చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ ఇంతకుముందు చెప్తే కదా, ఆ పిల్లాడు అడిగినట్ల పట్టపగులు చేయకుండా, కొన్ని పుణ్యతిథుల్లో పుణ్యదినాల్లో చేయకుండా ఉంటే చాలు. ఓకే, ఇంకా మిగతాది మధుమాంస భక్షణ అంటావా, అది ఎంతకన్నా జీవుడికి నిషిద్ధమే. చేయకుండా ఉంటే జల్దీ ఫలిస్తుంది, చేస్తే జరి నిదానం ఫలిస్తుంది, ఇంతే. షుగర్ టాబ్లెట్లు వాడుకుంటా చక్కెర తింటే జల్దీ నివారణ అవుతుందా, లేటుగా నివారణ అవుతుందా? ఇది కూడా గంతే. ఉదయం సాయంత్రం మంత్ర జపం చేసుకోవాలనా? చేయాలా. కుదిరితే 2 పూటలు. ఏ పని లేదు, ఆ రోజు ఫ్రీగా ఉన్నావు, జాబ్ లేదు, ఆ రోజు డ్యూటీ లేదు, సెలవు ఉందంటే 3 పూటలు. లేదు ఓపిక లేదు, ఏదో పని పడింది, ఫ్రెండ్స్ వచ్చిండ్రు, టీవీలో అవి చూసినాం, ఇవి చూసినాం, క్రికెట్ చూసినాం. క్రికెట్ వస్తుంది కదా, ఐపీఎల్ మ్యాచ్, చాలా మందికి ఇష్టం ఉంటది. మ్యాచ్ అర్థమే కాదు, నేను చూడండి అందరికి మ్యాచ్ చూసినాము, ఆ రోజు వీలు పడలేదు, సరే వదిలే, మరుసటి రోజు చెయ్యి. లేదు పొద్దున ఒక పూట చేయి, సాయంత్రం ఒక పూట చేయి. ఓ ఎదమీని వేసుకొని ఓవర్ ఊహించుకొని చేయలే తప్పదు అని కూడా చేయరాదు, ఫలిస్తలేదు. ఆగమాగం పాడు ప్రశాంతంగా చేసేది మంచిది. ఆ జపం చేయాలన్నా మనసు నియంత్రణ చేసుకోవడానికి కష్టమైపోతుంది. ఒక వ్యక్తికి వాస్తవంగా సాధన మీద ఎందుకు మనసు కుదురుతలేదంటే, ఆయనకు కొన్ని పితృకర్మలు ఉంటే మనసు కుదరదు, పితృదోషాలు ఉంటే మనసు కుదరదు. పితృదోషాలు మరి ఇంకొకటి నాకైతే తెలియదు. ఇంకేదైనా పాపమో శాపమో కర్మనో వెంటాడుతుంటే, ఏదైనా వేదన ఎవరిదైనా మనకు తగిలింటది, ఏదో ఒకటి ఎవరినైనా బాధ పెట్టిటం, బిజినెస్ పరంగానో డబ్బు పరంగానో, ఆ వేదన కూడా మన మీద ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు పోదు, గుంజుతుంటది వెనుక. ఇప్పుడు పితృదోషాలు పోవాలంటే ఏం చేయాలి? 3 మార్గాలు: గోదానం, శ్రాద్ధాది తర్పణాలు, హోమములు, గురుపాద దర్శనం, గురుపాద తీదోదక సేవనం, ప్రోక్షణం, అయిపోయింది. ఏ పూజ కన్నా కలశ ప్రతిష్ఠ అవుతుంది కదా, కలశ ప్రతిష్టలో ఎంతో విజ్ఞానం ఉంది, శాస్త్రీయత ఉంది, ఆధ్యాత్మికత ఉంది, చాలా పవర్స్ ఉంటాయి. వాస్తవంగా కలశ ప్రతిష్ఠ బ్రాహ్మణుడు అంత నిష్టగా చేయాలి, చేస్తేనే దేవత పూజ, లేకుంటే కాదు. ఆ కలశంలో పెట్టినటువంటి జలమును
ఆ కలశం మీద ఉండే కొబ్బరికాయను గుమ్మం దాటి బయటికి పోనీయరాదు. కలశ జలమును ప్రోక్షణ చేయాలా? వ్యాపార రంగంలో పొలాల్లో ప్రోక్షణ చేసుకోవాలా? ఆ కలశ జలమును పూర్వకాలంలో వైదికులు స్నానం చేసేవాళ్ళు. వైదికులు. ఇప్పుడు అంతా శుచిశుభ్రతలతో ఉంటలేరు కాబట్టి చెయ్యరు. భయపడతారు బాపనోళ్ళు కూడా. ఈయనకి పుణ్యమిచ్చేందుకు పాపం చేతం. కలశ జలంతో స్నానం చేసినాక 3 రోజులు పవిత్రంగా ఉండాలి. అపభృత స్నానం అంటారు శాస్త్రంలో. ఉంటలేరు. ఈ పొద్దు పూజ అయితే ఇంకొక అర్ధగంటకే, 10 నిమిషాలకే పెండ్లం జర మంచి సీర కట్టుకున్నదంటే అయిపోయి ఇంకా ఆగుతలేదు పానం. ఏమనుకోవద్దు. ఆ కలశాన్ని చక్కగా కలశంలో వేసిన ఓషధులు అంటే వేర్లు, 1 రూపీ కాయిన్ అదే గుడ్డలో వేసి గుమ్మానికి కట్టుకోవాలి. గడప దాటి బయటికి పోనీయరాదు. సంవత్సరం వరకు ఉండాలి. ఓ భూజెక్కితే కూడా అట్లే పెట్టుకోరాదు. సంవత్సరానికి సంవత్సరం కలిసిన తర్వాత ఇడిసి గంగలో వేసేయాల. ఎక్కువ రోజులు కూడా పెట్టుకోరాదు. మొన్న ఒక ఇంటికి పోయినా గుమ్మానికి లోపల 3 బట్టలు కట్టి ఉన్నాయి. ఒకటి గ్రీన్ ఉంది, ఒకటి రెడ్ ఉంది, ఒకటి ఆరెంజ్ ఉంది. మీరు 3 మతాలకు సంబంధించిన వాళ్ళ లేకుంటే 3 వర్గాలకు సంబంధించిన వాళ్ళ అమ్మా అని అడిగిన. లేదు గురూజీ, ఆకుపచ్చ వర్ణంలో ఉన్నదేమో ఒక దర్గా కాడ తెచ్చి కట్టినాం కొబ్బరికాయ, రెడ్ కలర్ ఉన్నదేమో ఒక స్వామీజీ ఇచ్చాడు, ఆరెంజ్ కలర్ ఉన్నదేమో మా ఇంట్లో ఆ వ్రతం చేస్తే అయ్యవారు కట్టమన్నారు అన్నాడు. ఎన్ని దినాలు ఆయనమ్మా? గ్రీన్ కలర్ బట్టలు ఉన్నది 7 ఏడాది అయింది, రెడ్ కలర్ బట్టలు ఉన్నది 2 ఏళ్ళు అయింది, ఆరెంజ్ కలర్ ఉన్నది 6 నెలలు అయింది అన్న. ఒక కొబ్బరికాయ కానీ, ఒక గుమ్మడికాయ కానీ, లేకపోతే నిమ్మకాయ కానీ వాస్తవంగా 41 రోజుల తర్వాత అది మురిగిపోతాయి. మురిగిపోయిన తర్వాత బూజెక్కుతాయి. బూజెక్కిన తర్వాత బూజు శిలీంధ్రాలని గాలిలో ఇడుస్తావు అవి. ఆ గాలి పీల్చుకోవడం కూడా దరిద్రమే. రోగాలు వస్తాయి. గుమ్మానికి తోరణాలు కట్టినా, బంతిపూలు కట్టినా, కొబ్బరికాయలు కట్టినా మ్యాక్సిమం తోరణాలు వారం తర్వాత విడిచిపెట్టాలి, తీసేయాలి. ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు, దరిద్రం. ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఆకులు ఎండిపోతాయి కదా. ఎండుటాకుల శబ్దం ఇంట్లో నిలిపేరాదు. జ్యేష్ఠాదేవి వస్తే శనీశ్వరుడు వస్తాడు. బంతి పూలు కూడా ఎండిపోతాయి. ఎండిపోయిన పూల శబ్దం కూడా ఇంట్లో ఉండరాదు. జ్యేష్ఠాదేవి వస్తుంది. ఆదివారం కడితే ఆదివారం కలిసినాక ఇడిచిపెట్టి గంగలేసేయాలి. కుమ్మంలో కట్టిన, వ్రతంలో కట్టిన కొబ్బరికాయ సంవత్సరం తర్వాత ఇడిచిపాడేయాలి. మళ్ళీ కొత్తది మాలాంటోళ్ళకి తెస్తే కొన్ని బీజ మంత్రాలు రాసిస్తాం, తీసుకుపోయి కట్టాలి మంత్రించుకో. అది సరే. విష్ణు భక్తులేమో మన వీటిని ఏమంటారు, శంకు చక్రాలు వేయించుకుంటారు. శివ భక్తులేమో ఇట్లా, అంటే ఒకప్పుడైతే ఇట్లా చేతులకి కాళ్ళకి అవి వేయించుకునేవాళ్ళు కదా. అమ్మవారి మాల అంటే రుద్రాక్షలు వేయించుకుంటారు. ఇంట్లో శివుడి అంటే అత్తమ్మ వాళ్ళ వంశపారంపర్యంగా శివుడు ఉంటాడు. వాళ్ళేమో శంకు చక్రాలు వేయించుకోవాలా వద్దా అని ఆలోచించుకుంటారు. అసలు ఏది ఏది వేయించుకోవాలి? వంశపారంపర్యంగా వచ్చింది వేయించుకుంటే మంచిదా, లేకపోతే దేనికి ఏ పూజ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఒకవేళ అత్త వాళ్ళు శ్రీ వైష్ణవులు అయి ఉంటారు, శ్రీ వైష్ణవ పరంపరగా నడిచి ఉంటారు. పుట్టింటోళ్ళేమో శైవ పరంపరలు ఉంటారు అనుకుందాం. ఏదో జన్మల పుణ్యం వల్ల 2 పంతులు కలిసినాం అనుకుందాం. కలిసినాయి కదా. సరే, మీరు ఏం చేయాలంటే వాస్తవంగా శంఖ చక్రాలు వేసుకున్నా శైవధారణ చేసుకోవచ్చు. శివకేశవులకు భేదం లేదు. శైవధారణలో లింగధారణ ఉండి కూడా శంఖ చక్రాలు వేసుకోవచ్చు, భేదం లేదు. ఏమైపోయిందంటే మధ్యలో రాను రాను మతాచార్యుల యొక్క బోధనల వలన కొంతమంది తెలిసి తెలియక భేదాలు కల్పించారు. కానీ ఏ భేదం లేదు. చక్కగా ఇద్దరిని పాటించుకోవచ్చు, పూజించుకోవచ్చు. ఇవి 2 వేసుకోకుండా కూడా నీకు అదే సేమ్ రిజల్ట్ రావాలి, సేమ్ పుణ్యం రావాలి, సేమ్ ధర్మం రావాలి, సేమ్ భగవత్ అనుగ్రహం కలగాలంటే శాక్తేయ పరంపరలో శ్రీచక్ర ధారణ చేస్తారు. ఒక్క శ్రీచక్ర ధారణ చేయించుకున్నావంటే శంఖ చక్రాలు శైవ ధారణ చేసినట్టే లెక్క. నేను చేస్తే చాలా మందికి చేసిన. నేను అదే కదా, శ్రీచక్రం గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నాను. శ్రీచక్ర ధారణ ఎలా చేస్తారని చాలా మందికి తెలియదు. శక్తి ఉపాసకులకు కూడా తెలియదు శ్రీచక్ర ధారణ. పద్ధతితో నియమిత సమయాన్ని అనుసరించి గనక శ్రీచక్ర ధారణ చేస్తే 6 చక్రాలు ఒకే సెకండ్ లో యాక్టివేట్ అయిపోతాయి. ప్రతి జీవుడికి చక్రాలు ఉంటాయి బాడీలో. ఆ చక్రాలు యాక్టివేట్ చేసుకోవడానికి సాధనాలు చేస్తారు, తలపానం తోక తెచ్చుకుంటారు. ఒక్కసారి శ్రీచక్ర ధారణ చేసుకుంటే చక్రాస్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఈ బ్రహ్మాండాలలో కూడా కొన్ని చక్రాలు ఉన్నాయి, ప్రకృతిలో కొన్ని చక్రాలు ఉన్నాయి, భూమి ఆవరణానికి కొన్ని చక్రాలు ఉన్నాయి. సమస్త చక్రములకు అధిపతి శ్రీచక్రం. సుదర్శన చక్రం కూడా అధిపతి శ్రీచక్రమే. అర్థమైనా?
ఆడపిల్లకు ఋతుచక్రం ఉంటది, ప్రకృతికి ఒక చక్రం ఉంటది. ఆ ప్రకృతి ధర్మాన్ని బట్టి విశ్వానికి ఒక చక్రం ఉంటది, బ్రహ్మాండానికి ఒక చక్రం ఉంటది, కాలానికి ఒక చక్రం ఉంటది. అన్నిటికి అధిపతి శ్రీచక్రం. ఇంకా అందులో అందరు వస్తారు. శ్రీచక్రం అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ జగన్మాత పాదాల దగ్గరకు వచ్చారు కాబట్టి మీ కత్తింటి ధర్మం పుట్టింటి ధర్మం రెండు సిద్ధించాలంటే ఆ శ్రీచక్ర ధారణ నేను చేపిస్తా. నాకు అదే ఉంది ఇప్పుడు. మా అమ్మ వాళ్ళేమో వైష్ణవులు, రెడ్డమ్మ కూడా చేపిస్తాం. మా అత్తమ్మ వాళ్ళేమో వీళ్ళు అంటే గౌరీ నోములు అన్ని ఇట్లా మొత్తం శివుడి ఉంటాయి అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళ సైడ్. మా తోడుకోడళ్ళు ఇట్లా కొంతమంది ఏమో శంఖ చక్రాలు వేయించుకున్నారు. అది ఏది అసలు ఏదో అర్థం కావట్లేదు మాకు. నేను ఒక మాట అడుగుతా. టిఆర్ఎస్ పార్టీ ఉండే మనకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ వర్గమంతా ఒక్కొక్క శాఖ ఒక్కొక్కరు అనుబంధంగా ఉండి పనిచేసేవాళ్ళు. కానీ పార్టీ అయితే ఒకటే కదా, వాళ్ళ నియమాలన్నీ ఒకటే కదా. దేవతలందరూ ఒక పార్టీ, దైవం పార్టీ, దైవతత్వం పార్టీ. అందులో కొన్ని శాఖలు, శివుడు ఒక డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తాడు, విష్ణుమూర్తి ఒక డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తాడు. ఎవరెవరి విధులను అనుసరించి, ఎవరెవరి ధర్మాలను అనుసరించి వాళ్ళని జగదాంబ నిలబెట్టింది. వీళ్ళు ఏం చేసిండ్రంటే ఒక పార్టీలో ఉండే నాయకులని ఓన్గా చేసుకొని మా నాయకుడు గొప్పవాడు, మా నాయకుడు గొప్పవాడు అని చీలికలు చేసుకున్నారు. చీలికలు చేసుకోవడం వల్ల ఏమైంది, ఉమ్మడిగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపరేట్ అయిపోయింది. అట్లాగే శైవం అలాగైపోయింది, వైష్ణవం అలాగైపోయింది. ఒకప్పుడు అందరు ఒకే దాని మీద ఉండ్రి. నేను ఒక మాట అడుగుతా, వశిష్ఠ ఋషి ఎవరిని కొలిచాడు? విష్ణువుని. ఆయనకి ఎప్పుడు సనాతన తిలకం ఉండేది, యోగదండం ఉండేది. విశ్వామిత్రుడు ఎవరిని కొలిచిండు? విశ్వామిత్రుడు వాళ్ళు విష్ణువుని కొలిచలేరు, శివుని కొలిచలేరు. వాళ్ళని విష్ణుమూర్తిని, శివుని, బ్రహ్మదేవిని గౌరవించిండ్రు, మొక్కిండ్రు. వాళ్ళు పూజించిందంట పరబ్రహ్మ తత్వాన్నే. ఇవన్నీ నడమంతలు వచ్చినాయి. పెద్ద మనసులో కోపం రావచ్చు ఎవరికన్నా, కానీ వాళ్ళకు కూడా తెలుసు. చెప్తారు కదా. నేను మొన్న ఒక ఆయనకి ఏం చెప్పినా, ఏమయ్యా ఆయన ఏమన్నాడు అంటే, ఒక యాంకరు, నువ్వు అమ్మవారు గొప్పది, మొగదేవుళ్ళు తక్కువ, ఆడదేవుళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పినావు కదా, ఎట్లా గొప్పవాళ్ళు అన్నారు. మహిషాసురుని సంవాదం చదువు, మహిషాసురుని ఎవరు చంపిండ్రు? అమ్మవారు చంపింది. మళ్ళీ త్రిమూర్తులకు శాత కాకుండేనా? ఆయన ఏమన్నాడు, లే స్వామి, మహిషాసురునికి వరం ఉంటుంది, ఆడవాళ్ళ చేతిలో చచ్చిపోయేది వరం ఉంటుంది కాబట్టి అమ్మవారు వచ్చి చచ్చిపోయింది. సరే, జగన్మోహిని అవతారము విష్ణుమూర్తి ఆడపిల్లలకెత్తి అమృతం మంచనీకి వచ్చే ఆడ కూడా ఆడపిల్లలకు అవతారం ఎత్తి చంపొచ్చు కదా. దేవునికి శాత కాకుండా ఆడపిల్ల అవతారం ఎత్తనికే. పప్పులు ఉడకవాడా? ఆడ పప్పులు ఉడకవు. ఆడపిల్ల అవతారం ఎత్తినోడు పట్టుకుంటాడు. ఎందుకంటే అంటే మహిషాసురుడు కామరూపధారి, శాంబరి విద్య పారంగతుడు, త్రిమూర్తుల కన్న శక్తి సంపన్నుడు ఆయన, అందుకే చేత కాదు. అమ్మవారు జగన్మాత, ఆ పరబ్రహ్మ స్వరూపిణి జగదంబయే సత్యం. ఆడపిల్లల్ని మేమెందుకు గొలుతుము, ఆడదేవతలను మేము ఎందుకు పూజితుమని అహంకారంతో స్త్రీదేవతలను పక్కన పెట్టారు. ఈరోజు మీకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఏం తెలుసా? కన్ఫ్యూజన్, స్పిరిచువల్ కన్ఫ్యూజన్ ఉంది మీ లోపల. జగదంబ పాదాలను పట్టుకొని మీకు ఎట్లా కష్టాలు వస్తాయి నేను చూస్తా, మీకు ఎట్లా అప్పులు అవుతాయో నేను చూస్తా. అమ్మకు సరెండర్ అవ్వండి, అమ్మకు కనెక్ట్ అవ్వండి. అవునయ్యా, ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లగాన్ని, అందున దళితుణ్ణి, కమ్యూనిటీ పరంగా కూడా మాకు ఏ ఆధారాలు లేవు, ఎవరు నాకు గురుబోధ ఇచ్చలేరమ్మా, వేద పాండిత్యం ఎవరు నేర్పలేరు. ఈరోజు ఏదో 4 మాటలు మాట్లాడుతున్నానే మీరు అందరూ వచ్చిండ్రు కదా. ఈ వాక్కుని, ఈ వాణిని ప్రసాదించింది జగన్మాతనే కదా. ఈయన మీరు అర్థం చేసుకోవాలి. అమ్మ తలుసుకుంటే బిచ్చగారిని కూడా కుబేరుని చేస్తుంది. ఆ పవర్ అమ్మకే ఉంది, ఇంకెవరికి లేవు. ఇది మీరు తెలుసుకుంటే చాలు. ఇప్పటి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కాడ శ్రీచక్రమే ఉంది. రూపం బాలాజీది, శక్తి అంత అమ్మదే. గురూజీ, రుద్రాక్షమాల వేసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఇంకొకటి, రుద్రాక్షమాలలో ఎన్ని రుద్రాక్షలు ఉండాలి? నీకు పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా? 2. భార్య పిల్లలు ఉన్న వాళ్ళు 9 ముఖాల కంటే కిందికే ధరించాలి. ఓకే. పైకి పోకూడదు. కౌంట్ సింపుల్, మోటు సూత్రం. ఏదన్నా అనారోగ్య సమస్య ఉందంటేనేమో దాంట్లో
సప్తముఖి రుద్రాక్ష శ్రేష్టం, రోగాలను తొందరగా తీసి పడేస్తుంది. వ్యాపార రంగాల్లో మీకు డబ్బులు కావాలి, పైసలు అనుకూలత ఉండాలి, స్థిరలక్ష్మి రావాలంటే అష్టముఖి రుద్రాక్ష హస్తముఖి చాలా పంచముఖి. పవర్ఫుల్. జల్దీ పైసలు వస్తాయి, పనులు జల్దీ అవుతాయి, కానీ ప్యూర్ ఉండాలి. మళ్ళీ నువ్వు కేటి తెచ్చేసుకుంటా అంటే నేనేం చేయలేను. మాక్సిమం ఏ రుద్రాక్ష ధరించినా మద్యము సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు. భార్యతో సంభోగం చేసేటప్పుడు తీసి పెట్టాలి, స్నానం చేసి మళ్ళీ ఎన్ని ఎన్ని రుద్రాక్షలు ఉండాలి స్వామి? ఏకముఖి రుద్రాక్ష ఒకటే, ఉమ్, ద్విముఖి రుద్రాక్ష 2, ఉమ్, త్రిముఖి రుద్రాక్ష 3, ఉమ్. చతుర్ముఖ రుద్రాక్షలు 4. కౌంటును బట్టి అదే సంఖ్య. ఒకవేళ సాధన పద్ధతిలో ఉన్నావంటే కొన్ని పెరుగుతాయి. ఇప్పుడు పంచముఖి రుద్రాక్ష మాల వేయించుకుంటే 54 రుద్రాక్షలు ఉండాలి అని అంటారు మాలలు. పంచముఖి రుద్రాక్ష 108 వేసుకోవాలి. 108. 54 ఎవరు వేసుకుంటారంటే కేవలం హఠయోగులు వేసుకుంటారు. 54 కౌంట్ ఉన్నాయి హఠయోగులు, 54 కౌంట్ ఉన్నాయి, మీరు వేసుకోకూడదు సంసారికులు. ఓకే. సంసారికులు వేసుకుంటే ఒకటి వేసుకోవాలా, వేసుకుంటే 108, లేదంటే 27 నక్షత్ర మండల సమూహం. 27. గృహస్థులు 54 వేసుకోకూడదు, 32 వేసుకోకూడదు, ఇంకా 64 వేసుకోకూడదు. అది 108. యోగ మండలానికి మాల అంటే ఇప్పుడు నాతో ఒక మాల 64 రుద్రాక్షలు ఉంది. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ పోయినప్పుడు అది వేసుకుంటాను. మీరు బాగా గమనించండి నా వీడియోస్ లో. అవును గురుజీ. ఇంకా కొన్ని వేరే దాంట్లోకి పోయేటప్పుడు వేరే వేసుకుంటాను. అంటే మాకు తెలుసు అవి ఎన్ని ముఖాల రుద్రాక్షలు ఎన్ని ఉంటే మేము ఎక్కడ పోతే మేము ఇది ఉంటామని అట్లా వేసుకుంటాం. ఇప్పుడు మేము వేసుకునే రుద్రాక్షలు 108 108 ఉండాలి, లేదంటే 27. 27. మనకు స్టార్స్ ఉన్నాయి నక్షత్ర మండలం, దాని ప్రతీక. థ్యాంక్ యూ గురుజీ. నమస్తే గురూజీ. ఈ మధ్య కరుంగల్ మాల బాగా యూట్యూబ్ లో అంతా అల్జల్ అవుతుంది కదా, దానివల్ల కరుంగళి మాల వాస్తవానికి భారతీయ సంస్కృతికి సంబంధించింది కాదు. అది బౌద్ధ భిక్షువులు బౌద్ధ మతానికి సంబంధించింది. కరుంగళి మాల మెడలో ఉంటే వాస్తవంగా అంటే ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంది. ఏందో తెలుసా? అసత్యం పలకకూడదు. బౌద్ధులు అదే పాటిస్తారు కాబట్టి ఆ మాల వాళ్ళకు ఒప్పింది, మనకు సూటు కాదు. రుద్రాక్ష, స్ఫటికం, నవరత్న, శంఖపుష్పి, వైజయంతి, ముత్యం, పగడం, తులసి, చందనం తదితర మాలలు మనకు ప్రమాణం భారతీయ సంస్కృతిని బట్టి. ఈ కరుంగళి మాల అనేది కేవలము ఒక సినీ స్టార్ నుంచి బాగా హైలైట్ అయింది. రజనీకాంత్ అల్లుడు ధనుష్. ఆ రజనీకాంత్ అల్లుడు ఎందుకు వేసుకున్నాడని రజనీకాంత్ తెచ్చేసిండు. రజనీకాంత్ ఎందుకు తెచ్చేసిండంటే ఆయన హిమాలయాలకు పోయిండే జపంకి. అక్కడ ఒక బౌద్ధ మాంక్, ఒక సన్యాసి ఆయనకి ఇచ్చిండు. ఆయన తెచ్చి అల్లుడికి వేసిండు. అల్లుడు మెడలు వేసుకొని ఒక వీడియో చేస్తే ఆ వీడియో ద్వారా ఒక యాంకర్ అడిగిండు, ఆయన ఏదో చెప్పిండు, అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వెనకడికి ఒక రోగి రోజు మాత్రలు వేసుకుంటున్నాడంట. ఆరోగ్యంగా ఉన్నాడు, పక్కలుండి వానికి ఊరి నీళ్ళు వచ్చినాయి. చాలా బాగా వేసుకుంటున్నాడు, ఏందబ్బా అని టేస్ట్ కోసం గోళీలు వేసుకున్నాడు, గుట్టుకుమన్నాడు. అర్థమైందా? ఈ సోషల్ మీడియా మాధ్యమంగా వచ్చేటటువంటి వేటిని కూడా నమ్మకండి. అనుభవమైనటువంటి గురువులను సంప్రదించండి. ఇప్పుడు బాగా అడిగినావు, నీ పెళ్ళయిందా? కాలేదు. నువ్వు ముత్యం మాల వేసుకో. ముత్యాలు చంద్రుని యొక్క గ్రహశక్తి నుంచి చంద్రుని యొక్క లేజర్ థెరపిక్ కిరణాలను అవి యాక్టివేట్ చేసుకుంటాయి, తీసుకుంటాయి. ధాతు పుష్టిత్వం ఏర్పడుతుంది శరీరంలో. పరిపూర్ణమైన శక్తి సంయోగ క్రియకు అనుసంధానం అవుతావు అవి. మంచి ముత్యాల మాల వేసుకో, పగడాల మాల వేసుకో, సరే సార్, నవరత్నాల మాల వేసుకో, ఓకే సార్, శంఖపుష్పి మాల వేసుకో, వైజయంతి మాల వేసుకో, ఉన్నాయి కదా. లేదు మంచి చందనం మాల వేసుకో, ఆత్మకు పట్టు పెరుగుతుంది, జ్ఞానం మంచి పరివ్రాజకం అవుతుంది. కరంగుళి మాల వల్ల ఏం లాభం లేదు, జస్ట్ ఫ్యాషన్. ఓకే సార్. శాస్త్రీయంగా నిరూపణ కావాలంటే ఒక ల్యాబ్లో కరుంగళి మాలను పెట్టు, మైక్రోస్కోప్ను దాంట్లో పెట్టు, దాంట్లో ఉండేటటువంటి ఫార్ములా సెక్టర్ ఏంటో చెప్పు, నేను నిరూపణ చేసుకుంటాను. అది ప్యూరి, అది పనిచేస్తుంది. శారీరక నిర్మాణ శైలితోటి మన బ్లడ్ యొక్క మన రక్త ప్రసరణతో అది కనెక్ట్ అయిపోయింది, మనకు పనిచేస్తుందని. ఆరో లెవెల్స్లతో కూడా అది యాడ్ అవుతుందని నేను నమ్ముతా. యాడ్ అవ్వదు. ఓకే. నేను చెప్పిన ప్రతి మాల నీకు ఆరో లెవెల్స్తో కనెక్ట్ అవుతుంది. ఓకే సార్, నేను నిరూపిస్తా. అయిపోయిందా? ఇప్పుడు రెడ్డికి సైట్ ఉండో ఏమో అద్దాలు పెట్టుకున్నాడు, నేను పెట్టుకుంటే పని చేయదు, మైండ్ దొబ్బుతుంది, కళ్ళు గుంజుతాయి.